నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మరి ముఖ్యంగా హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు గత 2 రోజులుగా లేదా గత 3 రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన పవిత్రమైన లడ్డూ గురించి విపరీతమైన ప్రచారం. అది ఎటువంటి ప్రచారం అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఆ పవిత్రతను దిగజార్చే చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా నేను ఏ రాజకీయ నాయకుడిని కూడా ముందుగా తప్పు చేయను. ఎందుకంటే వాళ్ళ ఉచ్చులో పడి ఈరోజు కొట్టుకు సస్తున్న ప్రజలది, సామాజిక బాధ్యత లేని ప్రజలది తప్పు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మహానుభావుడు, నీలాంటి వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. నీచమైన రాజకీయాల కోసం, మీ పదవుల కోసం సాక్షాత్ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఈ రకంగా వాడుకుంటారని ఎవరు ఊహించరు. కానీ కర్మ ఏంటంటే, మిమ్మల్ని మోసే జనం, మీరు కావాలనుకునే జనం విచక్షణ కోల్పోయి అందులో నిజాలు తెలుసుకోకుండా ఈరోజు హిందూ ధర్మానికి ఏదో అయిపోయిందని, హిందూ మతానికి ఏదో అయిపోయిందని, వెంకటేశ్వర స్వామికి ఏదో అయిపోయిందని గోల చేస్తారు. వీళ్ళందరినీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీ ధర్మం, హిందూ ధర్మం ఏనాడో చచ్చిపోయింది. దానికి కారణం, ముఖ్య కారణం మీరే. మీరు ఆ బాధ్యత లేకపోవడం. పార్టీలకు కొమ్ము కాసి ఒక వ్యక్తి కోసం, జాతి కోసం పల్లకిలు మోసే మీరు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు హిందూ ధర్మం చచ్చిపోతూనే ఉంటుంది. ఇది చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. మనుషులుగా బ్రతకండి, మనుషులుగా ఆలోచించండి. ఈ జన్మ చాలా గొప్పది. ఎవరి కోసమో మీరు ఎవరో చెప్పిందే నిజమని భ్రమలో పడి ఏదేదో ఊహించుకొని ఈ ధర్మానికి నష్టం జరిగిందని తెగ బాధపడిపోకండి. మన ధర్మానికి నిజంగా నష్టం జరిగింది, కష్టం వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల వల్ల మీకు అది అర్థం కాదు. ఆయన చేసిన పొరపాటు మీకు అర్థం కాదు. ఆయన ఒక బురద వేసేసాడు. ఆ వ్యక్తినే మనం మాట్లాడుకుందాం, కానీ చంద్రబాబు నాయుడు గారికి మీకు అవసరం లేదు. నిజంగా అటువంటి తప్పు జరిగి ఉంటే తిరుమల కొండపైన పవిత్రమైన ఆ ప్రసాదంకి సంబంధించి ఒక కల్తీ నెయ్యి, ఒక యానిమల్ ఫ్యాట్ని వాడినట్టయితే చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? అవన్నీ మానేసి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగితే చర్యలు తీసుకోండి. సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయా? లేవు. సింపుల్గా డైవర్షన్ పాలిటిక్స్. ఈ ప్రజలకి బుద్ధి, జ్ఞానం అనేది ఉన్నది? అసలు మీకు సమాజం పట్ల బాధ్యత ఉందా? నిన్న కాక మొన్న విజయవాడలో వరదలు వచ్చి ఈ రోజుకి కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ మనుషుల గురించి మీకు ఆలోచన ఉండదు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేటు పరం అయితే మీకు బాధ్యత ఉండదు. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మీకు బాధ్యత ఉండదు. మీది మనుషులు, మీది మానవ జన్మ. మీరు మళ్ళీ దైవం గురించి మాట్లాడతారు. నిజంగా మీరు హిందూ ధర్మాన్ని బ్రతికించే వాళ్ళైతే, మీరు మనుషులందరికీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాను, తెలుగు వారందరికీ చెప్తున్నాను, నిజంగా మీరు కానీ హిందూ ధర్మాన్ని బ్రతికించే వాళ్ళైతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విఐపి దర్శనాలు దేనికి? అలాంటి విషయాల గురించి పోరాడండి. దేవుడి ముందు అందరూ సమానమని పోరాడండి.
రాజకీయాల కోసం 2 పార్టీలు కొట్టుకుంటే మీరందరూ ఆ ఉచ్చులో పడి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజమని, ఎల్లో మీడియా చెప్పిందే నిజమని ఆంధ్రజ్యోతి చెప్తే అది నిజమైపోతుందా? జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ సాంబశివరావు అనేవాడు TV5లో చెప్తే అది నిజమైపోతుందా? రుజువులేవి, సాక్ష్యాలేవి, అవసరం లేదు మనకి. ఎవడో ఏదన్నాడు గుడ్డిగా నమ్మేయడమే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు సత్తకాటి వందనాలు. మీ రాజకీయాలు ఉంటే, మీకు చేతనైతే ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వండి. మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి. విశాఖ ఉక్కును కాపాడండి. అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలని రక్షణలో నిలబడండి. పేదవాడికి మాట ఇచ్చిన ఆ సంక్షేమ పథకాల గురించి ఆలోచించేయండి. పాపం చేస్తే ఆ దేవుడు చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ పాపం చేస్తే జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవిస్తాడు, లేదా మీరు అనుభవిస్తారు. ఆడుకుంటుంది మామూలు వ్యక్తితో కాదు, మామూలు దీంతో కాదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిదర్శనం, చాలామందికి నిదర్శనం, వందల కోట్ల హిందువులకి నిదర్శనం ఆ స్వామి. ఈరోజు మీరు పబ్బం గడుపుకోవచ్చు. సాక్ష్యాలు ఉన్నాయా? ఎందుకు పనికిమాల చర్చలు ఎందుకు టీవీల్లో? పనికిమాల మాటలు ఎందుకు టీవీల్లో? పెట్టండి, సాక్ష్యాలు చూపించండి. ఉండదు. ఆ కల్తీ నెయ్యి ఏదో వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది? జూలైలో, తమర హాయంలోనే. అప్పుడేం చేశారు? ఇది ఎందుకు సెప్టెంబర్ జూలైలో వాడేశారు కదా, అంటే వాడేశారన్నట్టు మీరు వాడినట్టే కదా అర్థం. వాడిన తర్వాత మీకు తెలిసిందా? వాడకముందు తెలిసిందా? ఎందుకు సార్? ప్రజలారా, హిందూ బంధువులారా, అర్థం చేసుకోండి. ఇటువంటి కుళ్ళు రాజకీయాల కోసం మన ధర్మాన్ని చంపుకోకండి. దయచేసి నిజాలు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని సమాజం పట్ల బాధ్యతగా ఉండండి. ఏది ఒక మాట చెప్పడం తప్పించి అందులో ఇది సాక్ష్యం, ఇది రుజువు అని చెప్పరు. ఏవో ఫ్యాబ్రికేటెడ్ పేపర్లు తీసుకొస్తారు. ఆ పేపర్లు మనం చూడం. ఫస్ట్ మనం చేయాల్సిందంతా కూడా, మనం సామాన్యులు మనం అందరూ చేయాల్సింది కూడా, రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో నిజాయితీ ఎంత ఉంది, అందులో నిజం ఎంత ఉంది తెలుసుకోండి. సమాజం పట్ల బాధ్యతగా ఉండండి. అంతేగాని ఏదో మాట్లాడేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పాడు, చంద్రబాబు నాయుడు మనం మోసేద్దాం. ఆయన ముఖ్యమంత్రే కదా. జూలైలో జరిగితే సెప్టెంబర్ వరకు ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయారు? దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా జరిగింది. అక్కడ మరి ఇంకా ఏమంటారు దాన్ని, వాడే ముందు దాన్ని టెస్ట్ చేస్తారట కదా. టెస్ట్ చేసి అది అందులో స్వచ్ఛమైన తేలిన తర్వాతనే కదా వాడతారట కదా, లేకపోతే వెనక్కి పంపిస్తారట కదా. అంటే టెస్టులు చేయలేదా జూలైలో? చేసి కూడా అందులో తప్పు ఉందని తెలిసి కూడా ప్రసాదానికి వాడారా? అప్పుడు ఎవరిదే తప్పు అవుతుంది? దయచేసి చెప్తున్నాను, హిందూ బంధువులారా, ఆలోచించుకోండి. మీ ధర్మానికి, మన ధర్మానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ స్వార్థం కోసం చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎంతగా దిగదార్చేయం, మన ధర్మాన్ని ఎంతగా దిగదార్చేయం. ఈరోజు హిందూ ధర్మానికి అవి ఎంత గొడ్డ పెట్టో మీరు ఆలోచించేయండి. ఈరోజు మన నమ్మకాన్ని చంపేస్తారు ఆయన, అది ఆలోచించేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఏవి రుజువు లేవు. జగన్మోహన్ రెడ్డి చేస్తే రుజువు లేకుండా చెప్పగలుగుతున్నారా? అది చెప్పరు. ఇది కేవలం ఈ 100 రోజుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేర్చలేక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయాన్ని డైవర్షన్ చేయడానికి, విజయవాడలో జరిగిన విషయాలను డైవర్ట్ చేయడానికి, ఆడపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను డైవర్ట్ చేయడానికి
ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక కింద మీద పడుతూ విమర్శలు ఎదుర్కొంటూ వాటిని డైవర్ట్ చేయడానికి వాళ్ళు వాడిన ఒక పన్నాగం హిందూ దేవుళ్ళు పైన, మన ధర్మం పైన. ఆ ఉచ్చులో పడకండి. నిజంగా మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది అంటే పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా అందరూ మేల్కోండి. అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అనేది మనకు అనవసరం. మీరు అలా ఆలోచించేయండి. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్లో ఎంత నిజాయితీ ఉంది, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటల్లో ఎంత నిజాయితీ ఉందో ఆలోచన చేసుకోండి. పార్టీల ముసుగులు, కులం ముసుగులు, జాతి ముసుగులు కొట్టు మిట్టాడకండి. నీ కులం పెట్టదు, నీ జాతి పెట్టదు. అది గుర్తుంచుకో. ఫస్ట్ మేలుకో, నీ ధర్మాన్ని కాపాడుకో. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు చెప్పే అబద్ధపు మాటలకు, మోసపు మాటలకు మోసపోకండి. అర్థం చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్.